వెల్కమ్ టు జ్ఞాక్ టాక్స్. ఈరోజు మనం మటన్ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దామండి. ఈ కర్రీ చపాతీలో కానీ, రైస్లో కానీ, పరాటాలకు కానీ, పలావ్లోకి కానీ చాలా బాగుండిద్దండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మటన్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని బాగా కడిగి పెట్టేసుకోండి. శుభ్రంగా కడుక్కోండి. మటన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. మటన్లోకి ఈ బౌల్లోకి కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఉప్పుతో పాటు పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం నూనె కూడా వేసేసుకోండి. కొంచెం నూనె వేసేసేసి బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి కర్రీలో ఎక్కువ ఆయిల్ పట్టదండి. తర్వాత శుభ్రంగా బాగా మంచిగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసేసుకొని పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, గసగసాలు, చెక్క, లవంగాలు వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఎంత బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని నూనె కాగబెట్టేసేసుకోండి. కొంచెం నూనె వేసి కాగిన తర్వాత దానిలోకి చెక్క, లవంగాలు, కొంచెం జీడిపప్పు వేసేసుకొని వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఇదంతా నూరి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ అది వేసేసుకొని బాగా వేగనియండి. అది ఎలా వేగాలంటే కొంచెం ఆయిల్ అంతా పైకి రావాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు వేపుకోండి మంచిగా. బాగా అదిగోండి, చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది. ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా వేపేసుకొని దానిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాము మటన్ ముక్కలు అవన్నీ వేసి బాగా కలుపుకోండి. కొంచెం ఉప్పు, కారం కూడా చూసేసుకొని కలుపుకోండి. దానికి మూత పెట్టేసేయండి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి. విజిల్ పెట్టేసేసి ఒక 7-8 విజిల్స్ రానివ్వండి. మంచిగా బాగా మటన్ ముక్క మెత్తగా ఉడికిపోవాలి కదా. బాగా 7-8 విజిల్స్ వచ్చేసేస్తే బాగా ముక్క అంతా మెత్తగా ఉడికిపోయిద్ది. అంత చికెన్ ముక్కలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు తీసి చూద్దాం. చూసారా ఎలా మటన్ మెత్తగా ఉడికిపోయిందో? చక్కగా ఉడికిపోయిందండి. చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం పెట్టుకోండి, మామూలుగా వండుకోవచ్చు. పెట్టేసేసుకొని ఇదంతా ఉడికిన తర్వాత కొంచెం అన్నంతా పైకి వచ్చిన తర్వాత బౌల్లో తీసేసుకొని కొత్తిమీర సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా మటన్ కర్రీ తయారైపోయింది. ఈ కర్రీ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుండేది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.